పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆధార్ కార్డుతో ఇలా చేస్తే డేంజర్, 3 ఏళ్ల జైలు, 1 లక్ష పెనాల్టీ. అసలు చేయకూడని పనులు వినేట. ప్రస్తుతం భారత్లో ఆధార్ అనేది ముఖ్యమైన ధృవీకరణ పత్రం. భారతీయుల జీవితాల్లో ఒక భాగం అయిపోయింది. గుర్తింపు కోసం ఇప్పుడు ఎక్కడైనా ఆధార్ కార్డుని అడుగుతున్న విషయం తెలిసిందే. సిమ్ కార్డుల నుంచి రేషన్ సరుకుల వరకు, ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు ఖాతాల వరకు ఏది కావాలన్నా ఆధార్ ఆథెంటికేషన్ కావాల్సిందే. అలాంటి ముఖ్యమైన ఆధార్ కార్డు దుర్వినియోగం అయ్యే అవకాశాలు లేకపోలేదు. అందుకే ప్రభుత్వం ఆధార్ కార్డు దుర్వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తుంది. ఆధార్ దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుంటుంది. పెనాల్టీలతో పాటు కొన్నిసార్లు జైలు శిక్ష సైతం వేసే అవకాశం ఉంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. బ్యాంకు ఖాతాతో ఆధార్ లింక్ చేయడంతో ఎవరికైనా ఆధార్ నంబర్ లభిస్తే ఖాతాలోని నగదు తీసుకుంటారేమో అనే సందేహం ఉంటుంది. కానీ అలాంటిది ఏం జరగదని కేంద్రం భరోసా ఇచ్చింది. ఆధార్ యాక్ట్ 2016 ప్రకారం గుర్తింపును నిర్ధారించుకునేందుకు భారత్ ఆథెంటికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఆధార్ యాక్ట్ 2016 ప్రకారం దుర్వినియోగంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అక్కడ మనం తెలుసుకుందాం. 3 ఏళ్ల జైలు శిక్ష, ఆధార్ ఎన్రోల్మెంట్ సమయంలో తప్పుడు బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ సమాచారం అందించడం నేరం. ఒకరికి బదులా ఒకరు వేలిముద్రలు వివరాలు ఇవ్వడం చేస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు. అలాగే 10,000 ఫైన్ పడుతుంది, లేదా 2 విధించవచ్చు. ఆధార్ కార్డుదారుని వివరాలు మార్చి అతని గుర్తింపును స్వాధీనం చేసుకునేందుకు, ఆధార్ అప్డేట్ చేసేందుకు ప్రయత్నించడం శిక్షార్హం. అలా చేస్తే 3 ఏళ్ల జైలు, 10,000 ఫైన్ పడవచ్చు. ఒకసారి 2 పడతాయి. అలాగే ఆధార్ కార్డుదారుడి గుర్తింపు వివరాలు సేకరించడం నేరమే. అలా చేస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10,000 ఫైన్ ఉంటుంది. ఒకవేళ ఒక కంపెనీ వివరాలు సేకరిస్తే 1 లక్ష వరకు పెనాల్టీ పడుతుంది. ఆధార్ నమోదు సమయంలో సేకరించిన వివరాలను ప్రైవేట్ వ్యక్తులకు ఉద్దేశపూర్వకంగా అందించడం నేరం. అలా చేసే వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది, 10,000 ఫైన్ కట్టాల్సి వస్తుంది. కంపెనీ అయితే 1 లక్ష ఫైన్ కట్టాలి. వారికి 10 ఏళ్ల జైలు శిక్ష. సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రెస్పిటరీ ఎలాంటి అనుమతి లేకుండా యాక్సెస్ చేయదు. హ్యాకింగ్ చేయడం వంటి శిక్షార్హం. అలాంటి వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా ఉంటుంది. అలాగే డేటాను మార్చే ప్రయత్నం చేసినా 10 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.